హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిశ్రీ స్కూల్. సో ఈ మోడల్ పేపర్ వచ్చేసి మనకి హింदी 10वीं कक्षा नमूना प्रश्न पत्र 1 2024-25 పేపర్ మా ద్వితీయ భాష హిందీ. చూడండి, ఇక్కడ మనకి 100 మార్క్స్ ఉంటుంది పేపర్ మొత్తం. టైం వచ్చేసి 3 hours 15 minutes ఉంటుంది. దీంట్లో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. చూడండి, భాగ్ 1 ఇందులో చూడండి, ఫస్ట్ ఇది నిమ్నలిఖిత్ ప్రశ్నों के उत्तर सूचना के अनुसार लिखिए. కింద ఇచ్చినవన్నీ మనం ఇచ్చిన దాన్ని బట్టి ఇక్కడ మనకి కొన్ని సూచనలు ఇస్తున్నారు. సో దాన్ని బట్టి మనం రాయాలన్నమాట. ఇందులో మనకి మొత్తం 12 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. 12 ones are 12 మార్క్స్ వస్తాయి. చూడండి, 1 कबीर के साखी प्रभावपूर्ण है. रेखांकित शब्द का तत्सम रूप विकल्पों में से पहचान कर लिखिए. ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి ఇస్తారు. ఆ ఆప్షన్స్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసి రాయాలి. నెక్స్ట్, मीरा श्री कृष्ण की लीलाओं को वृंदावन में गाती है. वाक्य में क्रिया शब्द विकल्पों में से पहचान कर लिखिए. ఇక్కడ చూడండి, మనకి మీరా, గాతి, స్మరణ్ వీటిలో మనకి కరెక్ట్ వర్డ్ ఫైండ్ అవుట్ చేసి రాయాలి. నెక్స్ట్ क्वेश्चन 3 1964 हिंदी अक्षरों को पढ़कर संख्याओं को विकल्पों में से पहचान कर लिखिए. చూడండి, ఇక్కడ ఉన్న మనకి ఇచ్చారు 1964, 1924, 1834. దీంట్లో మనం ఫైండ్ అవుట్ చేసి రాయాలి. నెక్స్ట్, पर्वत प्रदेश डैश पावस सही कारक चिन्ह विकल्पों में से पहचान कर लिखिए. के, में, का. नेक्स्ट, क्वेश्चन नंबर 5 पर्यटक सुबह शाम कंपनी बाग में आते हैं. रेखांकित शब्द का समास विकल्पों में से पहचान कर लिखिए. नेक्स्ट, द्विगु समास, द्वंद्व समास, तत्पुरुष समास. 6th क्वेश्चन वीर सैनिक मृत्यु का स्वागत दिल से करते हैं. रेखांकित शब्द का संधि विच्छेद विकल्पों में पहचान कर लिखिए. ఇక్కడ గీత గీసిన పదాన్ని మనం సంధి విడదీయడం అన్నమాట. సో దాన్ని ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్, क्वेश्चन नंबर 7 छोटा भाई हर समय अव्वल आता है. रेखांकित शब्द का पर्याय शब्द विकल्पों में से पहचान कर लिखिए. तीसरा, प्रथम, दूसरा. नेक्स्ट, क्वेश्चन नंबर 8 सर्वसाधारण की उपस्थिति होनी चाहिए. रेखांकित शब्द का उपसर्ग विकल्पों में से पहचान कर लिखिए. उपति, स्थिति. नेक्स्ट क्वेश्चन तात्रा के साहसिक कार्य अंडमान के जानता दिल में बस लिए. रेखांकित शब्द का प्रत्यय विकल्पों में से पहचान कर लिखिए. చూడండి, రేఖాంకిత చేసిన దానికి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సా, ఇక్, సిక్. नेक्स्ट, क्वेश्चन नंबर 10 युवती की आवाज़ ठीक पहुंची. इस वाक्य के लिंग परिवर्तित रूप विकल्पों में से पहचान कर लिखिए. ఇక్కడ ఇచ్చిన వాక్యాన్ని మనం లింగ బదుల్కర్ అని చెప్పేసి చెప్తారు కదమ్మా, యువతికి యువక్ అని చెప్పేసి. సో దాన్ని మార్చి రాయాలి. యువక్ की आवाज़ ठीक पहुंची, लड़के की आवाज़ ठीक पहुंचे, लड़की की आवाज़ ठीक पहुंची. मैं इस चट्टान पर प्रतीक्षा करता हूँ. इस वाक्य का भविष्य काल रूप विकल्पों में से पहचान कर लिखिए. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన వాక్యాన్ని భవిష్యకాలంలో రాయాలి అంటున్నారు. मैं इसी चट्टान पर प्रतीक्षा करता था, मैं इसी चट्टान पर प्रतीक्षा कर रहा हूँ, मैं इसी चट्टान पर प्रतीक्षा करूँगा. क्वेश्चन नंबर 12 तुम जाता हूँ. इस वाक्य का शुद्ध रूप विकल्पों में से पहचान कर लिखिए. ఇక్కడ చూడండి, ఇది తప్పు ఉంది, దాన్ని మనం కరెక్ట్ చేసి రాయాలి. तुम जाता है, तुम जाते हो, तुम जाता है. नेक्स्ट, भाग 2 చూడండి, प्रश्न संख्या 13 से 14 तक दिए गए गद्यांश पद्यांश पढ़कर निर्देश के अनुसार उत्तर दीजिए. ఇక్కడ 13 నుంచి 16 క్వశ్చన్స్ పద్య భాగం నుంచి గద్య భాగం నుంచి ఇస్తారు మా క్వశ్చన్స్. వాటికి ఇచ్చిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ చేయాలి. చూడండి, 13th క్వశ్చన్ निम्नलिखित गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर लिखिए. ఇక్కడ మనకు ఒక గద్య భాగం నుంచి ఒక పారాగ్రాఫ్ అయితే ఇచ్చారు, దాని మీద క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో దాని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి. టోటల్ 5 క్వశ్చన్స్ ఇస్తారు మా. 5 ones are 5 మార్క్స్. చూడండి, ఇక్కడ గద్య భాగం నుంచి మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, దానిపైన 5 క్వశ్చన్స్ ఇచ్చారు. చూడండి, వీటికి మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 14th क्वेश्चन निम्नलिखित पद्यांश पढ़कर दिए गए प्रश्नों को उत्तर लिखिए. కింద ఇచ్చిన పద్య భాగంలో ఉన్న ఒక పద్యాన్ని ఇస్తారు,
సో దానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు, 5 ప్రశ్నలు. దాని మీద మనం ఆన్సర్స్ చేయాలి ఈ పద్య భాగం నుంచి. దీంట్లో మనకి 5 క్వశ్చన్స్ ఇస్తారమ్మా. 5 1 జర్ 5 మార్క్స్. ఈ 5 క్వశ్చన్స్ మనం आंसर చేయాలి. నెక్స్ట్ क्वेश्चन नंबर 15 निम्नलिखित गद्यांश पढ़कर प्रश्नों का उत्तर विकल्पों में से चुनकर लिखिए. ఇక్కడ చూడండి మనకి ఒక గద్యాంశం మీద గద్య భాగం నుంచి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. సో దానికి మనకి ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారు. దాన్ని బట్టి మనం ఈ క్వశ్చన్స్ అనేవి మన ఆప్షన్స్ కరెక్ట్ ఆప్షన్ పెట్టాలి. చూడండి ఇక్కడ క్వశ్చన్స్ చూడండి 5 క్వశ్చన్స్ ఇస్తారు. టోటల్ 5 మార్క్స్ అనమాట ఈ పారాగ్రాఫ్కి. నెక్స్ట్ क्वेश्चन नंबर 16 नीचे दिए गए पद्यांश पढ़कर प्रश्नों के उत्तर विकल्पों में से चुनकर लिखिए. ఇది కూడా అంతే, పద్య భాగం నుంచి ఒక పద్యం ఇస్తారమ్మా. సో దానిపైన క్వశ్చన్స్ సేమ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ లానే చూడండి. ఇది కూడా చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ లానే ఇస్తారు. దాన్ని మనం కరెక్ట్ ఆన్సర్ని ఆన్సర్ చేయాలన్నమాట. చూడండి ఇది పద్యాంశం మీద వచ్చిన 5 క్వశ్చన్స్. ఇది కూడా టోటల్ మనకి 5 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ भाग 3 17th क्वेश्चन में निम्नलिखित कवियों में किसी एक कवि के बारे में 5 पंक्तियों में लिखिए. आ कबीरदास, आ మైథిలి శరణ్ గుప్తా. చూడండి ఇందులో ఇద్దరు కవుల గురించి ఇచ్చారు. వాళ్ళిద్దరిలో ఏదో ఒక కవి ఎవరో ఒక కవి గురించి రాయాలి. సో మీకు ఎవరిది వస్తే అది రాయొచ్చు. చూడండి ఇది 5 మార్క్స్ ఉంటుంది. 1 into 5 5 మార్క్స్. నెక్స్ట్ क्वेश्चन नंबर 18 निम्नलिखित लेखक के बारे में पढ़कर रिक्त स्थानों की పూర్తి कीजिए. ఇది మనకి 5 మార్క్స్ మా. చూడండి ఇది మనకి ఒక లేఖక్ గురించి ఇచ్చారు పారాగ్రాఫ్. ఆయన గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. ఆ క్వశ్చన్స్ మనం ఫిల్ చేయాలి, అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా. చూడండి ఇక్కడ మనకి 5 క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో 5 1 జర్ 5 మార్క్స్. ఓకేనమ్మా. నెక్స్ట్ भाग 4 చూడండి निम्नलिखित प्रश्नों में किन्हीं 6 प्रश्न की उत्तर 4 వాక్యం में लिखिए. ఇక్కడ చూడండి మనకి 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్కటి వచ్చేసి 4 మార్క్స్. టోటల్ 24 మార్క్స్ ఈ సెక్షన్ నుంచి. టోటల్ మనకి ఇందులో 6 సెక్షన్స్ ఉంటాయమ్మా. సారీ ఫస్ట్లో 4 సెక్షన్స్ అని చెప్పాను, బట్ టోటల్ 6 సెక్షన్స్ ఉంటాయి హిందీలో మనకి. చూడండి 19th క్వశ్చన్ కస్తూరి కుండలి బసే డాష్ दुनिया देखे नहीं. 20 उदार व्यक्ति की पहचान कैसे हो सकती है. नेक्स्ट कर चले हम फिदा गाती में धरती को दुल्हन क्यों कहा गया है. नेक्स्ट पुलिस कमिश्नर के नोटिस और काउंसिल के नोटिस में क्या अंतर था. नेक्स्ट तात्रा की तलवार के बारे में लोगों का क्या मत था. नेक्स्ट क्वेश्चन 24 सवार के जाने के बाद कर्नल क्यों हक्का बक्का रह गया. नेक्स्ट 25 हरिहर काका को महंत और अपने भाई एक ही श्रेणी के क्यों लगाने लगे. नेक्स्ट 26th क्वेश्चन हेडमास्टर शर्मा जी ने पीटी साहब को क्या मुअत्तल कर दिया. नेक्स्ट सेक्शन 5 में చూడండి भाग 5 निम्नलिखित निबंधात्मक प्रश्न का उत्तर सूचना के अनुसार लिखिए. కింద మనకి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారమ్మా. సో దాన్ని బట్టి మనం రాయాలి. ఇందులో మనకి చూడండి 27th క్వశ్చన్ किसी एक प्रश्न का उत्तर 8 पंक्तियों में लिखिए. దీంట్లో 2 క్వశ్చన్స్ ఇస్తారమ్మా. ఏదో ఒకటి అటెంప్ట్ చేయాలి. చూడండి ఇందులో पर्वत प्रदेश में पाठ का सारांश अपने शब्दों में लिखिए. సో ఇది మనకి 8 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ मीरा के पदों का सारांश अपने शब्दों के लिखिए. 28th क्वेश्चन किसी एक प्रश्न का उत्तर 8 पंक्तियों में लिखिए. చూడండి ఇందులో కూడా ఏదో ఒక ప్రశ్నకి ఆన్సర్ చేయాలి. बड़े भाई साहब कहानी का सारांश अपने शब्दों में लिखिए. ఇది మనకి 8 మార్క్స్ ఉంటుంది. जापानी लोग तनाव को दूर करने के लिए किन उपायों को अपनाता है. झेन की देन पाठ के द्वारा स्पष्ट कीजिए. नेक्स्ट सेक्शन 6 చూడండి निम्नलिखित प्रश्नों के उत्तर सूचना के अनुसार लिखिए. ఇక్కడ 29th క్వశ్చన్ చూడండి किसी एक प्रश्न का उत्तर लिखिए. ఇది మనకి ఇది కూడా 8 మార్క్స్ ఉంటుంది. ఇందులో రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలమ్మా. बहन की शादी में भाग लेने के लिए 7 दिन की छुट्टी मांगते हुए प्रधान अध्यापक के नाम पर पत्र लिखिए. చూడండి మనం లెటర్ రైటింగ్ ఏదో ఒక లెటర్ రైటింగ్ రాయాలి మనం. नेक्स्ट हिंदी सीखने की आवश्यकता बताते हुए भाई के नाम पर पत्र लिखिए. नेक्स्ट
నిమ్నలిఖిत విషయోं में से किसी एक पर 10 పంక్తిयों में నిబంధ లిఖిए. చూడండి నిబంధ రాయమని చెప్తున్నారు. ఇక్కడ మనకి 4 ఇచ్చారు. 4 ఇట్లో ఏదో ఒకటి రాయాలి. టోటల్ ఇది మనకి 10 మార్క్స్ ఉంటుంది. ఆ पर्यावरण और प्रदूषण, ఆ పుస్తకాలే, ఈ अपना मनपसंद त्योहार, ఈ కంప్యూటర్. ఓకేమా, ఇక్కడికి మనకి మోడల్ పేపర్ ఫినిష్ అయితే అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో దానివల్ల మన ఈ ఛానల్ అనేది కొంతమందికి సజెస్ట్ అవుతుంది. షేర్ అయితే చేయండి మా మీ ఫ్రెండ్స్కి ఇంకా అందరికీ. దీనివల్ల మోడల్ పేపర్స్ తెలియని వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మా.